Hi friends, na Sai Kiran. Welcome to Telugu Tech TV. Friends, we bought Airdopes 161 true wireless earbuds. So recent గా లాంచ్ అయినాయి. ప్రైసింగ్ చూసుకుంటే 999 రూపీస్ లో తీసుకొచ్చారు. సో ఈ ప్రైస్ లో వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. చాలా మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు మంచి బడ్జెట్ లో. సో ఇది నాకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనిపించింది. అందుకే నిన్న లాంచ్ అవడంతోనే ప్రైసింగ్ స్పెక్స్ చూడగానే వెంటనే మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ కి హెల్ప్ అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే పర్చేస్ చేశారు. ఈవెన్ నేను కూడా పర్చేస్ చేశాను. సో ఎలా ఉంటాయి, ఇంత తక్కువ ప్రైస్లో ఇంత ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంటాయి చెక్ చేద్దామని అయితే నేను ఆర్డర్ చేశాను. నిన్న ఆర్డర్ చేస్తే నిన్న సేమ్ డే డెలివరీ అయితే అయిపోయింది. సో నిన్నటి నుండి ఇప్పటివరకు అయితే నేను యూజ్ చేస్తున్నాను. దగ్గర ఒక 1 డే నుండి అయితే వీటిని నేను యూజ్ చేస్తున్నాను. సో ఎవరైతే 1000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి TWS ఇయర్బడ్స్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళకి వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కవర్ చేశాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడం ముందు ఈ బోట్ 161 TWS ఇయర్బడ్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఇంకా వీళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ బోట్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకు 999 రూపీస్లో అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో డిమాండ్ పెరిగి ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం 999 రూపీస్లో అయితే ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ వదిలేస్తాను. సో ఎక్కడ బెస్ట్ ప్రైస్లో వస్తే అక్కడ నుండి అయితే మీరు పర్చేస్ అయితే చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే బాక్స్ మీద చూసుకుంటే మనకు బోట్ Airdopes 161 అని ఉంది. అసాప్ చార్జ్, IWP టెక్నాలజీ అండ్ 10mm డ్రైవర్స్, వీటిని అయితే వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు. ఫాస్ట్గా మనం బాక్స్ ఓపెన్ చేద్దాము. బాక్స్ లోపల చూసుకుంటే మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి అండ్ ఇంకా Type-C కేబుల్ అయితే ఉంది. ఇది మనకు Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 1000 అండర్లో మనకు Type-C తో వస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రం మనకు ఇయర్బడ్స్ కేస్ అయితే ఉంది. సో కేసులో మనకి ఇయర్బడ్స్ అయితే ఉంటాయి. సో కేస్ మీద చూసుకుంటే బోట్ బ్రాండింగ్ ఉంది, కింద Type-C పోర్ట్ ఉంది అండ్ ఇంకా మనకు ఒక LED నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది. సో మనకి లిడ్ అయితే బాగానే ఉంది, మంచి క్వాలిటీ లిడ్ అయితే ఇచ్చారు, చీప్ క్వాలిటీ అయితే ఏం లేదు. సో మంచి క్వాలిటీ లిడ్ ఉంది, హింజ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం నాకైతే మంచి ఫీల్ అనిపిస్తుంది. సో 1000 రూపీస్లో కేస్ చేతిలో పట్టుకుంటే మాత్రం చీప్ క్వాలిటీ అయితే ఎక్కడ కూడా అనిపించలేదు. సో మంచి క్వాలిటీ అయితే ఉంది, గ్లాసీ ఫినిష్తో వస్తుంది. కాకపోతే ఫింగర్ ప్రింట్ మార్క్స్ పడుతున్నాయి అండ్ ఇంకా స్క్రాచెస్ కూడా ఈజీగా పడతాయి. సో కొంచెం జాగ్రత్తగా అయితే మనం యూజ్ చేయాలి. అండ్ ఇది డిజైనింగ్ చూసుకుంటే కూడా సిమిలర్గా మనకు యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రోలో అనేది అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నాయి. సో సైడ్ బై సైడ్ చూడొచ్చు. సో స్లైట్గా కొంచెం పెద్దగా ఉన్నాయి బోట్వి, కాకపోతే చూడడానికి మాత్రం సేమ్ ఉన్నాయి కేస్ పరంగా చూసుకుంటే. అండ్ ఇది మనకు కేస్ కూడా చిన్నగా ఉండడం వల్ల పాకెట్లో ఈజీగా పడుతుంది. సో ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ అయితే చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనము ఇయర్బడ్స్ చూసుకున్నట్లయితే సో ఇయర్బడ్స్ కూడా మనకైతే గ్లాసీ ఫినిష్తోనే వస్తున్నాయి. సో ఇది మనకు ఇవి కూడా సిమిలర్గా మనకి యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రోలానే అనిపిస్తాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి, స్లైట్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను. దీంట్లో వైట్ కలర్ కూడా ఉన్నాయి. వైట్ కలర్ అయితే మనకు సిమిలర్గా అనిపిస్తాయి, ఇంకా సేమ్ అనిపిస్తాయి యాపిల్ ఎయిర్పోడ్స్ లాగా. సో డిజైనింగ్ చూసుకుంటే మాత్రం మనకు బాగున్నాయని చెప్పొచ్చు. సో స్మాల్ స్టెమ్ డిజైన్, సో ఇక్కడ స్టెమ్ మీద బోర్డ్ డిజైనింగ్ ఉంది అండ్ ఇవి మనకు ఇన్ ఇయర్ టైప్, సో ఇయర్లోకి అయితే వెళ్తాయి. సో దీంట్లో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎటువంటిది అయితే ఏం లేదు, కాకపోతే కాల్స్ అయితే మనం బాగానే మాట్లాడవచ్చు. సో నేను కాల్స్కి టెస్ట్ చేశాను. మన వాయిస్ అవతల వాళ్ళకి క్లియర్గా వినబడుతుంది, అవతల వాళ్ళది మనకు క్లియర్గా వినబడుతుంది. సో కాల్స్ పర్పస్ కూడా మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా బటన్స్ అయితే ఉండవు. ఇది మనకు టచ్ గెస్చర్స్తో అయితే వర్క్ అవుతుంది. సో మనం సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే పాజ్ అవుతుంది మ్యూజిక్ అండ్ కాల్స్ని లిఫ్ట్ చేయొచ్చు, కాల్స్ని కట్ చేయొచ్చు అండ్ ఇంకా వాయిస్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకు బాగానే వర్క్ అవుతున్నాయి. కాకపోతే టచ్ రెస్పాన్స్ అనేది కొంచెం స్లో అనిపించింది నాకు. సో మనం టచ్ చేసిన వెంటనే మనకు రెస్పాన్స్ అయితే రావట్లేదు. సో టచ్ చేసిన ఒక 2 to 3 seconds అయితే టైం తీసుకుంటుంది అండ్ అప్పుడప్పుడు సరిగా కూడా పని చేయట్లేదు టచ్. సో నాకు ఈ టచ్ కొంచెం ఇష్యూగా అనేది అనిపించింది. నెక్స్ట్ మనం ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బ్లూటూత్ 5.1 సపోర్ట్ ఉంది అండ్ 10mm డ్రైవర్స్తో అయితే వస్తుంది. సో బోట్ సిగ్నేచర్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో నేనైతే పర్సనల్గా ప్రజెంట్ యూజ్ చేసేవి యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో యూజ్ చేస్తున్నాను అండ్ అప్పుడప్పుడు OnePlus Bullet Z కూడా యూజ్ చేస్తాను. సో వాటి నుండి అయితే వీటికి షిఫ్ట్ అయ్యాను 1 డేకి. నేనైతే 1000 రూపీస్ కదా, అందులో కూడా TWS ఇయర్బడ్స్
నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనకు వోకల్స్, బేస్ అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ కూడా సపరేషన్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సో బేస్ మరి హెవీ బేస్ లేదు, మరి పంచి బేస్ లేదు. కాకపోతే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సో మనకు సాటిస్ఫైబుల్గానే ఉంది బేస్. సో వోకల్స్ కూడా మనకు క్లియర్ క్రిస్ప్గా వినపడుతున్నాయి. సో ఓవరాల్గా నాకైతే ఆడియో ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా నచ్చింది. సో 1000 రూపీస్ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో క్వాలిటీ TWS ఇయర్బడ్స్ అని అయితే చెప్పొచ్చు. సో ఇవి ఇయర్ ఫోన్స్ చెవులో మనకైతే మంచిగా ఫిట్ అవుతాయి, మంచి స్నాకీ ఫిట్ అయితే ఉంటాయి. సో నాకు చెవుల నుండి జారిపోవడం అలాంటివి అయితే ఏం అనిపించలేదు. సో మనం వర్కౌట్స్ చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు అయినా కూడా చెవుల నుండి అయితే జారిపోవు. సో మంచిగా ఫిట్ అవుతాయి అండ్ కంఫర్ట్గానే ఉన్నాయి. సో ఇరిటేషన్ అలాంటి ఏం రాదు. సో నేను ఒక 1 to 2 hours అయితే కంటిన్యూస్గా పెట్టుకొని యూజ్ చేశాను. సో నాకైతే కంఫర్ట్గానే అనిపించాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కంఫర్ట్ విషయంలో కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు IWP ఫీచర్ కూడా ఉంది, అంటే ఇన్స్టా వేకెంట్ పేర్ ఫీచర్. సో నేను దీన్ని టెస్ట్ చేశాను. సో మనకు లిడ్ ఆల్రెడీ మనం కనెక్ట్ చేసి ఉంటే మన మొబైల్ ఫోన్కి లిడ్ ఓపెన్ చేయడంతోనే మనకైతే ఇయర్బడ్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి. సో ఫాస్ట్గా కనెక్ట్ అవ్వాలి ఇన్స్టా వేకెంట్ పేర్ అంటే. కాకపోతే ఒక 6 to 7 seconds అయితే టైం తీసుకుంటుంది మనం లిడ్ ఓపెన్ చేస్తే మన ఫోన్కి ఇయర్బడ్స్ కనెక్ట్ అవ్వడానికి. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా లిడ్ ఓపెన్ చేసి ఇయర్బడ్స్ని బయటికి తీస్తే మాత్రం ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతున్నాయి. సో 2 to 3 secondsలో కనెక్ట్ అయితే అయిపోతున్నాయి. సో మీరు ఇన్స్టా వేకెంట్ పేర్ని యూజ్ చేయాలంటే మాత్రం జస్ట్ లిడ్ ఓపెన్ కాకుండా లిడ్ ఓపెన్ చేసి TWS ఇయర్బడ్స్ కూడా బయటికి తీయండి, ఫాస్ట్గా కనెక్ట్ అయితే అయిపోతున్నాయి సో మొబైల్ ఫోన్కి. సో ఈ IWP కూడా నాకైతే డైరెక్ట్ లిడ్ కాకుండా ఇయర్బడ్స్ బయటికి తీసినప్పుడు అయితే బాగానే అనిపించింది. అండ్ ఇంకొకటి దీంట్లో అసాప్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఉంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. 10 minutes ఛార్జింగ్ చేస్తే మనకు 180 minutes వరకు అయితే ప్లేబ్యాక్ అయితే వస్తుంది. సో 180 minutes అంటే 10 minutes ఛార్జింగ్కి ఒక మంచి విషయం అనేది చెప్పవచ్చు. సో ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ కేసు అండ్ ఇంకా ఇయర్బడ్స్ 1.5 hour to 2 hours టైం అయితే పడుతుంది వీళ్ళు చెప్పిన ప్రకారము. ఈ ఇయర్బడ్స్ మనకు 5 to 6 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో అండ్ ఇంకా ఛార్జింగ్ కేసుతో యూజ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా ఒక 11 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 17 hours వరకు అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ ఇండికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకు మొబైల్ ఫోన్లో టాప్లో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా 1000 ప్రైస్ పాయింట్లో చూసుకుంటే మాత్రం సో ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. సో ఫస్ట్ థింగ్ మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ ఉంది, డిజైనింగ్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అసాప్ ఛార్జ్ టెక్నాలజీ ఉంది, AWP ఫీచర్ ఉంది అండ్ ఇంకా Type-C పోర్ట్ ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ కూడా అంత చీప్ అయితే ఏం లేదు. సో మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లో అయితే తీసుకొచ్చారు, మంచి స్పెసిఫికేషన్స్ని. సో ఎవరైతే 1000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి TWS ఇయర్బడ్స్ కొనాలనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళకైతే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతాయి. సో వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు కొనాలనుకుంటే మాత్రం కింద లింక్స్ని యూజ్ చేసి పర్చేస్ అయితే చేయండి, మన ఛానల్ కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.